హాయ్ గైస్, వెల్కమ్ టు వీకెండ్ సస్పెన్స్ సజెషన్ మూవీ వీడియో. ఇది మన సెకండ్ వీడియో అనమాట. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, దానికి పెద్దగా రీచ్ రాలేదు. అండ్ సెకండ్ చేస్తున్నా. ఇది టాప్ 10 వీడియో, టాప్ 1 వరకు వస్తుంది. నేనైతే అసలు ఆపేదే లేదు. చూద్దాం, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందేమో. 3 years నుంచి కష్టపడుతున్నా, బట్ వెనకడికి వేసేదే లేదు. కాకపోతే ఇది వరకు అప్లోడ్ చేసిన వీడియో టాప్ 3లో ఉండాల్సిన మూవీ. ఒక మూవీ సజెషన్ వీడియో చూసినట్టునే మీకు ఏమనిపించాలంటే, మూవీ చూసినప్పుడు వర్త్ వాచ్ ఇట్రా అంటే వీడి ఛానల్లోకి వెళ్ళి వీడి సజెషన్ వీడియో చూస్తే ఖచ్చితంగా అది వర్త్ వాచింగ్ ఉంటుంది, వీడు చూడమని చెప్పినాడంటే అనే ఒక ఐడియాలజీ కోసం అని చెప్పి అది టాప్ 3లో ఉండాల్సినది ఫస్ట్ వీడియోగా రిలీజ్ చేసిన. సో ఇది సెకండ్ వీడియో. ఇక్కడ నుంచి కంటిన్యూగా సిరీస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో టాప్ 10లో ఉన్న మూవీ అయితే వ్యూహం, టవినో థామస్ది. ఈ స్క్రీన్ నేమ్ అయితే అజయ్ అనమాట. అతనికి ఎవరు ఉండరు, అనాథ. ఒక చిన్న హోటల్లో అయితే పనిచేస్తూ ఉంటాడు. అదే హోటల్లోనే ఇడ్లీలు సప్లై చేసే ఒక చెంబగం అనే ఒక పెద్ద ఆవిడ రఘువరన్ బీటెక్ రఘువరన్ బీటెక్ మూవీలో హీరో వాళ్ళ అమ్మ. సో ఆ ఆవిడతో వీడికి మంచి అనుబంధం ఉంటుంది. తనేమో కన్న కొడుకులాగా చూస్తుంటుంది, తినేమో అమ్మలాగా చూసుకుంటుంటాడు. వాళ్ళిద్దరికి మధ్యన మంచి రిలేషన్షిప్ ఉంటుంది. మంచిగా కథ సాగిపోతూ ఉంటుంది. అదే హోటల్లోనే జలజ అనే ఒక అమ్మాయి టవినో థామస్ని అయితే లవ్ చేస్తూ ఉంటుంది. ఇలా స్టోరీ సాఫీగా సాగిపోయే టైంలో ఆ చెంబగం అనే ఆవిడను మర్డర్ చేసేస్తారు. సో పోలీసులు చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎలా చనిపోయింది, ఎవరు చంపేసినారని తెగ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ 1 సంవత్సరం పాటు ఇన్వెస్టిగేషన్ చేసినా ఒక్క క్లూ కూడా దొరకదు. అసలు ఏం కనిపెట్టలేకపోతారు. సో వాళ్ళకు ప్రెజర్ ఎక్కువై ఆ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సిబిఐ ఏం చేస్తుందంటే, ప్రెజర్ ఎక్కువ అవుతుంది, సంవత్సరం ఆల్రెడీ అయిపోయిన ఈ కేసుని తొందరగా సాల్వ్ చేసేయాలి అని చెప్పి ఎవ్వరు లేని అనాథ అయిన అజయ్ని ఇరికించాలని ప్లాన్ చేస్తారు. ఇరికించేస్తారు మొత్తానికి. సాక్ష్యాలు, ఎవిడెన్స్ అన్నీ మ్యానిపులేట్ చేసేసి ఇరికించేసి 3rd degree టార్చర్ పెట్టేసి ఇవన్నీ వాడే సొంతంగా నేనే చంపినా అని ఒప్పుకునే రేంజ్లో 3rd degree టార్చర్ పెడతారు. సో అలా జైలుకి పోతాడు. జైలుకి పోయిన తర్వాత ఒక ఖైదీ ద్వారా తెలుసుకొని ఒక లాయర్ని పెట్టుకోవచ్చు అని చెప్పి కోర్టులో అది సెషన్కి పోయినప్పుడు నాకు ఒక లాయర్ కావాలి అని చెప్పి అడుగుతాడు. ఆ లాయరు హెన్నా ఎలిజబెత్ అనమాట. తను కూడా ఫస్ట్ అజయ్ని మర్డర్ చేసినాడు అనే నమ్ముతుంది. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ తనకు అజయ్ ఆవిడని చంపలేదు అని తెలుస్తుంది. సో తను కోర్టులో ఇంకా ఆపోజిట్ లాయర్ వస్తాడు కదా. సో తను ఎవరితో వాదించాలంటే తన గురువు సంతోష్ నారాయణన్, తన గురువుతో వాదించాల్సి వస్తుంది. అతను చాలా పెద్ద లాయర్ అనమాట. సో ఒక పక్క సొసైటీ ఏమో వాడే నిందితుడు అని చెప్తుంటే, ఇంకో పక్కనేమో పోలీసులు బాగా సిబిఐ పకడ్బందీగా ఇరికించాలని ప్లాన్ చేసుకుంటుంటే, వీళ్ళందరి మధ్య నుంచి ఒంటరి పోరాటం చేస్తుంది. సో ఎలా అతన్ని కాపాడింది, అతన్ని ఎలా బయటికి తీసుకొచ్చింది అనేదే ఇంకా మీరు సినిమాలో చూడాల్సిందే. సో మనం ఇక్కడ స్టోరీ ప్లాట్ చూసుకున్న తర్వాత మూవీ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ వరకు అయితే ఓకే అనిపిస్తుంది. ఎప్పుడైతే చెంగబం ఆంటీ చనిపోతుందో అప్పటి నుంచి కొంచెం మూవీ పుంజుకుంటుంది. ఇంకా పక్కకి వెళ్ళాలి అని అనిపించదు. ఈ హీరోని టార్చర్ చేసేటప్పుడు ఇంకా కోపం వస్తుంది. నైనా అసలు ఏ సింగ్ మన ఈయన పక్కనే ఉంటే ఆ పోలీసుని సావడం అనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది టార్చర్ అయితే. మనకి మామూలుగా కాదు, బీభత్సంగా టార్చర్ చేస్తారు. కాకపోతే ఈ మూవీ మొత్తం మీద చాలా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, మూవీ లాస్ట్లో చంపింది ఎవరు అనేది చూపించరు. ఆ ఎలిజబెత్ హెన్నా చాలా తెలివిగా కేసుని అయితే సాల్వ్ చేస్తుంది, కానీ చంపింది ఎవరు అనేదాన్ని వదిలేసినారు. దీనికి పార్ట్ 2 అయినా ఉండదు అనుకుంటే పార్ట్ 2 కూడా లేదు. అది ఒక్కటే డిసప్పాయింట్మెంట్. అది వదిలేస్తే హ్యాపీగా చూసేయచ్చు మూవీ. వీకెండ్లో ఒక మంచి మూవీ అవుతుంది. నేను చెప్పా కదా, ఆ క్లైమాక్స్లో ఒకటి ఎవరు చంపారు అనేది రివీల్ చేయరు తప్ప మిగతా అంతా సూపర్. సో ఇంకా నెక్స్ట్ వీడియోకి రెడీ అయి ఉండండి. అలాగే మూవీ చూసిన తర్వాత ఓకేనా, నా సజెషన్ బెస్టేనా ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనా, టాటా, బై.